హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఈ రోజు వచ్చేసి ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసేసారు కదా. సో మై వెయిట్ లాస్ రిజల్ట్స్ అనమాట. సో ఎంత వెయిట్ లాస్ అయ్యాను, అసలు లాస్ అయినా గెయిన్ అయినా అనేది మొత్తం డీటెయిల్స్ నేను ముందు వీడియోలో చెప్తాను. సో చిన్న రిక్వెస్ట్ అనమాట, ఎప్పటిలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి స్ట్రెంత్ ఇవ్వండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను 45 days ఛాలెంజ్ అని చెప్పి స్టార్ట్ చేశాను ఆల్రెడీ. సో 45 days అయిపోయింది. జూలై 3కి 45 days అయిపోయింది. కాకపోతే నేను జూలై 3 వీడియో చేసి జూలై 4కి అలా పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో నాకైతే అంత పెద్ద రిజల్ట్స్ ఏం కనిపించలేదు. నేనేం చేశానంటే ఓన్లీ షుగర్ మాత్రమే కట్ చేశాను. యాజ్ యూజువల్ డైలీ ఫుడ్ నార్మల్గా ఏం తిన్నానో అదే తినేసాను అనమాట. సో ఏంటంటే మనం ఎప్పుడైనా సన్నగా అవ్వాలనుకున్నప్పుడు పర్టికులర్ డైట్స్ అనేవి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. షుగర్ తినకపోవడం అనేది చాలా బెస్ట్ అసలు. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్స్ కూడా చెప్తుంటారు వైట్స్ అనేవి తగ్గించేసేయండి, షుగర్, మిల్క్, కర్డ్, ఈ వైట్స్ అన్నీ క్లోజ్ చేసేస్తే అంటే ఆపేసి ఏంటంటే మన బాడీ అనేది ఫ్యాట్ బర్న్ అవ్వడానికి కొంచెం అలా అవుతుందన్నమాట, అంటే హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలా అని చెప్పి నేను షుగర్ అయితే ఆపేసాను 45 days. సో నాకేంటంటే షుగర్ తినకపోవడం వల్ల నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. కానీ సో మా హస్బెండ్ వచ్చేసి కొంచెం ఇక్కడ ఇవనేవి కొంచెం సన్నగా అయ్యాయి. అంతకుముందు ఇలా బుగ్గలు ఉండేవి. సో హ్యాండ్స్ కూడా కొంచెం సన్నగా అయింది. సమ్ గ్రామ్స్ అయితే తగ్గాను నేను, ఎక్కువ పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు. స్టార్ట్ చేయకముందు 70.30 ఉన్నాను నేను. 70 kg 30 grams ఉన్నాను. సో ఇప్పుడైతే నాకు తెలిసి 69.95 అలా ఉన్నాను అనమాట. నాకు తెలిసి ఒక 35 grams 40 grams వరకే తగ్గాను. స్టార్టింగ్లో సడన్గా స్టార్ట్ చేసిన ఒక 1 week అలా 3 kgs తగ్గాను సడన్గా. ఇదేంటిది 1 weekకే ఇంత డిఫరెన్స్ ఉంటుందని షాక్ అయ్యాను. బట్ ఏంటంటే మళ్ళీ ఇంకా అది నార్మల్ వెయిట్కి వచ్చేసింది అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సడన్గా వెయిట్ అస్సలు లాస్ అవ్వకూడదు. సో హార్మోన్స్ అన్నీ వీక్ అవ్వడం లేకపోతే లోపల అనేది మనకి దెబ్బతినిపోతుంది అనమాట. సో ఫుడ్ కంట్రోల్ని బట్టి ఫుడ్ మనం తినడం, ప్రోటీన్ కానీ ఏదైనా సరే తగ్గించడాన్ని దాన్ని బట్టి మనం వెయిట్ అనేది లూజ్ అవ్వాలన్నమాట. సో మన బాడీ ఎంత వెయిట్ లూజ్ అవుతుందో అని తెలుసుకొని, లూజ్ అయితే మంచిదో అని తెలుసుకొని లూజ్ అవ్వడం బెటర్. మరి 100 kg ఉన్న వాళ్ళు 30 kgకి రావాలంటే చాలా ఫూలిష్ అనమాట అది. సో డాక్టర్స్ అడిగి కన్సల్ట్ అయ్యి మనం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడమే బెటర్ నాకు తెలిసి. సో నేనేంటంటే ఇంకా నిజంగానే షుగర్కి అంత పవర్ ఉంటుందా లేదా అని టెస్ట్ చేయడానికైతే ఈ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేశాను. సో నాకైతే పర్లేదు అనిపించింది. షుగర్ తినకపోవడం వల్ల ఏంటంటే వెయిట్ అయితే గెయిన్ అవ్వలేదు, అదే వెయిట్ తోటి ఉన్నాను. సమ్ గ్రామ్స్ అలా తగ్గాను అంతే. సో నాకైతే నష్టం అని చెప్పను, అలాగని పెద్ద లాభం కూడా ఏం లేదనమాట. సో దీనికి తగ్గట్టు ఫుడ్ మంచిగా తీసుకొని టైం టు టైం మనకి ఎంత కావాలి ఏంటని చూసి దానికి ప్లస్ మళ్ళీ ఎక్సర్సైజ్ అలా చేసుంటే డెఫినెట్గా ఈ 45 daysలో రిజల్ట్ మంచిగా ఉండేదేమో నాకు తెలిసి. సో ఇప్పటి నుంచి ఇంకా ట్రై చేయాలన్నమాట. సో పర్టికులర్ డైట్, పర్టికులర్ ఎక్సర్సైజెస్ అలా. సో ఇదే అనమాట. సో నాకైతే సాటిస్ఫాక్షన్ అంటే 50% మాత్రమే, ఎందుకంటే వెయిట్ గెయిన్ అవ్వలేదు కాబట్టి 50% మాత్రమే. సో ఇంకొక 1.5-2 kg అలా తగ్గుంటే కొంచెం బాగుండేది అనిపించింది. బట్ నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అంటారు కదా. సో మనం వర్క్ చేస్తేనే మన వర్క్కి రిజల్ట్ ఉంటుంది. నేనేదో జస్ట్ స్వీట్ అలా షుగర్స్ అలా ఆపేసాను, దానికి రిజల్ట్ నాకు 30 grams 40 grams అలా వచ్చిందనమాట. సో నేను పక్కన యాడ్ చేస్తాను వీడియోకి, 45 days ముందు ఎంత వెయిట్ ఉన్నాను, ప్రెజెంట్ ఎంత వెయిట్ ఉన్నా అనేది మీకు చూపిస్తాను. సో ఓకే అనమాట, ఇంకా నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి పర్టికులర్గా నేను ఒకవేళ తగ్గాలి అనుకుంటే ఫుడ్ కానీ ఇంకా ఎక్సర్సైజెస్ కానీ చేస్తూ తగ్గడం స్టార్ట్ చేస్తాను. ఏది అంత ఈజీగా రాదు కదా. సో ఇదే అనమాట. సో నా నుంచి అయితే టైం వేస్ట్ అని చెప్పలేను కానీ ఓకే, నో ప్రాబ్లం. షుగర్ తినకపోవడం వల్ల పెద్ద ఆగిపోయినవి అయితే ఏమీ లేదు. నా నార్మల్ రొటీన్ లైఫ్ బాగానే ఉంది. అరే షుగర్ తినలేదు, స్వీట్స్ తినలేదు, ఏమైనా అయిపోతుందేమని అలా ఏమీ లేదు.
మర్చిపోయాను. ఇన్ఫ్యాక్ట్ నేను 2 వీక్స్ తర్వాత స్వీట్స్ తినాలి అనే విషయమే మర్చిపోయాను. సో బాగుంది తినకపోవడం వల్ల కూడా స్కిన్ అనేది కొంచెం గ్లో వచ్చిందంట, మహి చెప్పారు నాకు. సో చూడాలి, ఇంకా కంప్లీట్గా ఆపేసేసి ఫుడ్ గురించి కూడా కొంచెం కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో మీరే చెప్పాలన్నమాట, చూస్తుంటారు కదా అప్పుడప్పుడు నన్ను వీడియోస్లో. చూసారు కదా 70 or 75 గ్రామ్స్ అలా తగ్గాను. సో ఈ 2 డేస్లో ఒక 40 గ్రామ్స్ ఏమో తగ్గాను అనమాట. సో అంతే, ఒక ½ kg కన్నా ఒక 200 గ్రామ్స్ అలా ఎక్కువ అంటే తగ్గాను అనమాట. సో చూడాలి ముందు ముందు ఎలా వెయిట్ లాస్ అవ్వగలనా అని చెప్పి. సో ప్రెజెంట్ అయితే ఓకే, అంత హెవీ వెయిట్ కూడా ఏం లేననుకుంటున్నాను నేను. సో మీరేమనుకుంటున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకా నేనైతే ట్రై చేస్తాను స్ట్రిక్ట్గా ఉండడానికి, చీట్ చేయకుండా, మీల్ విషయంలో అయినా ఎక్సర్సైజ్ విషయంలో అయినా. సో ఇదే నా వెయిట్ లాస్ జర్నీ, సింపుల్. అసలు ఇలా ఎవరు చేయరనుకుంటా వీడియో, నాకు తెలిసి 45 days ఛాలెంజ్ అని చెప్పి. బట్ నాకు తెలిసి అయితే యూజ్ కొంచెమైనా ఉంది, 100లో కనీసం 25% అయినా ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే షుగర్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరగనీయకుండా చేస్తుంది అనమాట. సో తినకపోవడం వల్ల ఏంటంటే నో ప్రాబ్లం అసలు అని అడిగితే. సో ఇంతే ఈరోజు వీడియో. సో హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థమైతే మాత్రం ఏమైనా కామెంట్ చేయండి ఓకే అని, ఏదో ఒకటి. సో బాగుంది అని అలా. సో అంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి మంచి వీడియోస్తో వస్తాను. సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో బాయ్ బాయ్. 70.30 గ్రామ్స్ అనమాట. చూడండి, అంటే 70 kgల 30 గ్రాములు ఉన్నాను ప్రెజెంట్ నేను. ప్రెజెంట్ వెయిట్ సో చూస్తున్నారు కదా, 69.55 గ్రామ్స్ ఉన్నాను అనమాట.